హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డిఎస్సి 2024 సెలక్షన్ ప్రాసెస్లో తుది అంకానికి తెరలేసింది. సో మనకు అన్ని జిల్లాల డిఈఓ వెబ్సైట్లో 1:1 జాబితానైతే పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 1:1తో పాటు పక్కన రోస్టర్ పాయింట్స్ కూడా పేర్కొన్నారు. ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఆల్ పోస్ట్ 1:1. సో ఇది ఒక డిస్ట్రిక్ట్ ఇట్లా. సో ఇది ఓవరాల్గా మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 1:3లో సెలెక్ట్ అయిన వాళ్ళు వెరిఫికేషన్ తర్వాత 1:1 ఫైనల్ రిజల్ట్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది ములుగు డిస్ట్రిక్ట్ సంబంధించి. ఇక్కడ చూడండి, ఈయన లాంగ్వేజ్ పండిత్ హిందీ, లోకల్ బాడీలో సెలెక్ట్ అయ్యారు. హాల్ టికెట్ నెంబర్, పేరు, అతని ర్యాంక్, క్యాస్ట్ బీసీడీ, జెండరు, సో ఫీల్డ్ డిస్క్రిప్షన్, సో లోకల్ అన్రిజర్వ్లనా, రోస్టర్ పాయింట్ ఎంత అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఆ విధంగా మొత్తం అన్ని అయితే మనకు ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఆయా జిల్లాల వెబ్సైట్లు, ఇది మన నల్లగొండ జిల్లా వెబ్సైట్ నుంచి తీసుకున్న. ఇక్కడ 1:1 ఆఫ్ కేజీబీవీ సిఆర్టీ ఇక్కడ చూడవచ్చు. మనం దీని మీద క్లిక్ చేస్తే ఇందులో 1:1 వస్తుంది. పీఈటీ, హిందీ, మ్యాథ్స్, ఇట్లా అన్ని, సోషల్, ఇంగ్లీష్, తెలుగు. సో ఇక్కడ చూడండి, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ 1:1 ఫర్ ఎంగేజింగ్ ఫర్ డిస్ప్లే ఆఫ్ వెబ్సైట్స్ ఆఫ్ డిఈఓస్, కలెక్టర్ ఆఫీసర్స్. ఇది చూస్తే నల్గొండ డిస్ట్రిక్ట్ సిఆర్టీ తెలుగు. సో 4 వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో. ఈ కేజీబీయూకి సంబంధించి ఇవి చూసుకుంటే 95% లోకల్లో వచ్చాయి. సో ఇక్కడ మొత్తం రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు 7, 8, 9, ఇక్కడ 6 విజువల్ హ్యాండిక్యాప్డ్, ఇలా పేర్లు ఇచ్చారు. సో లోకల్ బాడీయా గవర్నమెంట్ అనేది ఇచ్చారు. వాళ్ళ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ర్యాంక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవి ఓవరాల్గా మన డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ మనము 3 నుంచి 4 గంటల మధ్యన రిలీజ్ అవుతుంది అన్నాం. సో 4 నుంచి 4:30 మధ్యన ఆయా జిల్లాల వెబ్సైట్లో మొత్తము డిస్ప్లే చేసేయడం జరిగింది. ఇక్కడ ఇది ములుగు డిస్ట్రిక్ట్ది. ఇక్కడ ఇది చూసుకుంటే మనకు నారాయణపేట డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క విధంగా అయితే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనా డిఎస్సి 2024 సెలెక్షన్ అనేది చాలా వేగంగా జరిగింది. సో దసరా లోపే మనకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులు వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఒక దసరా కానుక అనుకోవచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఇదే విధంగా మిగతా నోటిఫికేషన్లో కూడా ఈ కోర్టు కేసులు ఇలాంటివి ఏమీ లేకుండా చూసి చాలా వేగంగా రిక్రూట్మెంట్ చేయాలని నేనైతే వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన ఆర్ఎస్ ట్యూటోరియల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.